వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వై ఈజ్ సిపి ఈజ్ గ్రేటర్ దెన్ సివి. అంటే సిపి ఈజ్ గ్రేటర్ దెన్ సివి. ఓకేనా. ఇప్పుడు మనం సిపి గ్రేటర్ దెన్ సివి ఎందుకు అయిందో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ మనం సివి అంటే ఏంటో తెలుసుకుందాం. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. అదేవిధంగా సివి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మీన్డ్ బై స్పెసిఫిక్ హీట్ అంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. సో 1 kg ఆఫ్ వాటర్, అదేవిధంగా 1 kg ఆఫ్ మెటల్ తీసుకొని రెండు వాటికి క్యాండిల్తో నేను హీట్ సప్లై చేస్తాను. క్యాండిల్తో హీట్ సప్లై చేస్తాను. కేజీ ఆఫ్ వాటర్కి, కేజీ ఆఫ్ మెటల్కి హీట్ సప్లై చేసి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎంత హీట్ అయితే కావాలో చెక్ చేస్తాను. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎంత హీట్ అయితే కావాలో చెక్ చేస్తాను. ఓకేనా. అలా చెక్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకేంటి, వాటర్తో కంపేర్ చేస్తే మెటల్ అనేది ఎర్లీగా మనకి హీట్ ఇంక్రీజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోద్ది. వాటర్తో కంపేర్ చేస్తే మెటల్ అనేది ఈజీగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే 4.18 kJ/kg కెల్విన్. ఓకేనా. సో దట్ మీన్స్ దీని ప్రకారం మనం స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్ తెలుసుకోవాలనుకుంటే, ఓకేనా, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ 1 degree Celsius ఆఫ్ టెంపరేచర్ త్రూ 1 kg ఆఫ్ మాస్. అంటే 1 kg ఆఫ్ మాస్ ఉన్న ఆబ్జెక్ట్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే మనకి కావాలో ఆ హీట్నే మనం ఏమంటాం, స్పెసిఫిక్ హీట్ అని చెప్తాం. ఆ హీట్ని మనం ఏమంటాం అంటే స్పెసిఫిక్ హీట్ అని చెప్తాం. ఓకేనా. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అని మనం ఉంటాయి. అన్ని మెటల్స్కి ఒకే హీట్ అనేది ఉండదు, స్పెసిఫిక్ హీట్ అనేది ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుంది. ఓకేనా. అలా చూసుకుంటే మనకి మెటల్స్లో చూసుకున్నాం అనుకోండి, మెటల్స్లో చూసుకుంటే చాలా మెటల్స్కి చాలా రకాల స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుంది. అన్నీ మనం డిఫరెన్స్ ఉంటాయి. వాటర్కి వచ్చేటప్పటికి 4.18. మెటల్లో మనం కాపర్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే కాపర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే 0.4 kJ/kg కెల్విన్. 0.4 kJ/kg కెల్విన్. అదేవిధంగా రకరకాల మెటల్స్కి రకరకాల వాల్యూ ఉంటుంది. ఇది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ కింద మనం తీసుకోవచ్చు. అలాగే లిక్విడ్కి సాలిడ్కి హీట్ సప్లై చేస్తున్నప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. కానీ సాలిడ్కి లిక్విడ్కి వచ్చేటప్పటికి మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువ, కానీ ప్రెజర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ పెద్దగా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, అంటే మైనర్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం సాలిడ్కి లిక్విడ్కి స్పెసిఫిక్ హీట్ ఒకటే తీసుకుంటాం. కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెజర్ అని మనం తీసుకోం. కానీ గ్యాసెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన గ్యాసెస్కి వచ్చేటప్పటికి హీట్ సప్లై చేస్తున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజరు ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనకేంటి, గ్యాస్కి వచ్చేటప్పటికి 2 రకాల స్పెసిఫిక్ హీట్స్ మనం డిఫైన్ చేసుకుంటాం. 2 రకాల స్పెసిఫిక్ హీట్స్ మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా. 2 రకాలు అంటే ఒకటి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, సెకండ్ వన్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనా. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపి, అలాగే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి అని 2 రకాలుగా మనం గ్యాసెస్కి మనం స్పెసిఫిక్ హీట్ని డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ సిపి అనేది ఎక్కడ మనం డిఫైన్ చేస్తామంటే, సిపి మీన్స్ కాన్స్టెంట్ ప్రెజర్ కదా. సో కాన్స్టెంట్ ప్రెజర్ అంటే మనకేంటి, మన అట్మాస్ఫియర్లో కాన్స్టెంట్ ప్రెజర్ మెయింటైన్ చేస్తూ మనం స్టడీ చేస్తే అక్కడ దాన్ని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటాం. ఓకేనా. అట్మాస్ఫియర్లో కాన్స్టెంట్ ప్రెజర్ని మెయింటైన్ చేస్తూ మనం చేస్తే దాన్ని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని చెప్తాం. అలాగే వాల్యూమ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసి అట్మాస్ఫియర్లో స్టడీ చేస్తే, అంటే ఒక కంటైనర్ యొక్క వాల్యూమ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసి అట్మాస్ఫియర్లో స్టడీ చేస్తే దాన్ని మనం ఏమంటాం, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దాన్ని మనం సివితో ఇండికేట్ చేస్తాం, కాన్స్టెంట్ ప్రెజర్ని సిపితో ఇండికేట్ చేస్తాం. ఓకేనా. ఎయిర్కి చూసుకుంటే
ఎయిర్కి చూసుకుంటే సిపి ఈక్వల్ టు 1.005 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్, సివి ఈక్వల్ టు ఓకేనా 0.718 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. ఓకేనా, ఈ వాల్యూస్ ప్రకారం చూస్తే మనకి ఏమైంది, సిపి అనేది సివి కంటే ఎక్కువ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు సిపి గ్రేటర్ దెన్ సివి చెప్పుకునే ముందు సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాన్స్టెంట్ ప్రెజర్ సిస్టమ్, కాన్స్టెంట్ వాల్యూమ్ సిస్టమ్. ఇందులోకి వచ్చేటప్పటికి మనకి సిలిండర్ ఒక గ్యాస్తో ఫిలప్ చేసి దానిపైన ఒక లిడ్ అరేంజ్ చేస్తాం. ఆ లిడ్ పైన సమ్ వెయిట్ అనేది పెట్టాం. ఓకేనా, పెట్టి ఏం చేస్తానంటే సమ్ హీట్, క్యాండిల్ ద్వారా సమ్ హీట్ అనేది దాన్ని సప్లై చేస్తాం. సప్లై చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, తద్వారా ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి లిడ్ పైకి మూవ్ అవుతుంది. పైకి మూవ్ అయినప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ ప్రెజర్ మళ్ళీ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. దట్ మీన్స్ ప్రెజర్ కాన్స్టెంట్గా, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రెజర్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి ఏంటి, కాన్స్టెంట్ ప్రెజర్ యొక్క సిస్టమ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్కి వచ్చేటప్పటికి లోపల గ్యాస్తో ఫిలప్ చేస్తాం. క్లోజ్డ్ కంటైనర్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాం. దానికి కూడా క్యూ అనే హీట్ అనేది సప్లై చేస్తాను. క్యూ అనే హీట్ అనేది నేను క్యాండిల్తో సప్లై చేస్తాం. సప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా లోపల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, మనకి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే కంటైనర్ క్లోజ్డ్ కాబట్టి. ప్రెజర్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. ఇదేంటి మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ యొక్క సిస్టమ్. ఓకేనా, ఇక్కడ సిపిలో మనకి ఏది జరుగుతుందంటే ఈ కాన్స్టెంట్ ప్రెజర్ సిస్టమ్కి 1 డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఎంత హీట్ అయితే కావాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటాం. అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ సిస్టమ్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఎంత హీట్ అయితే మనకు కావాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దాన్నే మనం ఏమంటాం అంటే సివితో మనం ఇండికేట్ చేస్తాం. దాన్ని మనం ఏం చేస్తామంటే సివితో మనం ఇండికేట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం సిపి గ్రేటర్ దెన్ సివి అనేది ఎందుకో చూద్దాం. సిపి గ్రేటర్ దెన్ సివి ఎందుకైందండి, మనకి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనకి ఏంటి, ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, లిడ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి మనకేంటి, దానికి ఫ్లో మనకి గ్యాస్కి హీట్ సప్లై చేయడంతో పాటు లిడ్ డిస్ప్లేస్మెంట్కి కూడా మనకి ఎనర్జీ కావాలి. ఇక్కడ 2 ఎనర్జీస్ కావాలి మనకి. ఒకటి గ్యాస్ ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి, సెకండ్ వన్ లిడ్ యొక్క డిస్ప్లేస్మెంట్కి. అంటే ఏంటి, వర్క్ జరుగుతున్నట్టు అనమాట. ఓకేనా, వర్క్ జరుగుతున్నట్టు. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్కి వచ్చేటప్పటికి ఏంటి, మనకి ఓన్లీ గ్యాసెస్కి మాత్రమే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రం మనం హీట్ అనేది సప్లై చేస్తాం. ఇక్కడ ఎటువంటి డిస్ప్లేస్మెంట్ ఉండదు, ఎటువంటి వర్క్ కూడా జరగదు. మనం సప్లై చేసిన హీట్ మొత్తం ఏమవుతుంది, లోపల ఉన్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఎటువంటి వర్క్ అనేది ఇక్కడ జరగదు. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్లో వచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకి లోపల గ్యాస్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే లిడ్ డిస్ప్లేస్మెంట్ వర్క్ జరగడానికి కూడా హీట్ కావాలి. ఇక్కడ మాత్రం ఓన్లీ లోపల ఉన్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే హీట్ కావాలి. కాబట్టి ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ అట్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది మనకి కంపేర్ టు స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే మనం ఏం చెప్తాం, సిపి గ్రేటర్ దెన్ సివి అనేది మనం చెప్తాం. అందుకే మనం ఏం చెప్తామమ్మా, సిపి గ్రేటర్ దెన్ సివి అనేది చెప్తాం. సో సిపి దగ్గర మనకి ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, వర్క్ జరుగుతుంది. వర్క్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుంది. సప్లై చేసిన హీట్ మొత్తం మనకి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ కింద మాత్రమే డెవలప్ అవుతుంది. కావున మనం దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ గ్రేటర్ దెన్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అందరికీ నా యొక్క లెక్చర్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా అర్థమయ్యేటట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను వాటిని క్లారిఫై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.